أما بعد والبلد الطيب يخرج نباته بإذن ربه والذي خبث لا يخرج إلا نكدا كذلك نصرف الآيات لقوم يشكرون. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడి ఉదాహరణ మంచి నేలతో ఇస్తున్నాడు. వల్ బలదు తయ్యబ్, ఏదైతే నేల పవిత్రంగా ఉంటుందో, యఖ్రుజు నబాతుహు బిఇజ్ని రబ్బి, అది దాంట్లో సేద్యం కూడా, దాంతో దిగుబడి కూడా బాగా మంచిగా వస్తుంది. బిఇజ్ని రబ్బి, అల్లాహ్ దయ వల్ల. దీని ఉపమానం అల్లాహ్ ఏం చెప్తున్నాడంటే, మానవుడి హృదయం మంచిని కాంక్షించేదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన సందేశాన్ని స్వీకరించినట్టయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బిఇజ్ని రబ్బి తన తరపు నుంచి వారికి ఆచరణ చేయటం సులభం చేస్తాడు. ముందు మనిషి మనసులో సత్యాన్ని గ్రహించి సత్యాన్ని స్వీకరించే భావన కలిగి ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సందేశం గురించి ఒక ఉపమానం ఇచ్చేయమంటున్నారంటే, ఆకాశం నుండి వర్షం కురిసినట్టు నా ఉపమానం ఉంది. నేను తీసుకొచ్చిన సందేశం 3 భూముల మీద వర్షం పడినట్టు. ఒక భూమి సేద్య భూమి, వర్షపు నీటిని అది తనలో తీసుకొని మంచి దిగుబడినిచ్చింది. ఒక భూమి ఏమిటంటే గుంతల భూమి, గోతులు ఉన్నాయి, నీళ్ళైతే పడ్డాయి కానీ ఆ భూమికి దాంతో లాభం ఏమి లేదు. పశువులు, మనుషులు ఆ నీటిని వినియోగించారు, స్వతహాగా ఆ నీటికి ఏం లాభం జరగలేదు. 2, మూడో భూమి ఏమిటంటే రాతి భూమి, దాని మీద వర్షం నీరు పడంగానే అట్లాగే వెళ్ళిపోతాయి. ఆ నీటితో వాటికి ఆ భూమికి ఏం లాభం ఉండదు. దీని ఉపమానం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, విశ్వాసి ఎల్లవేళలా ఆచరణ చేస్తూ ఉంటాడు, సీజన్ అన్ సీజన్ ఉండదు. అతని జీవితంలో ఎల్లవేళలా దిగుబడి ఇస్తూనే ఉంటాడు, ఎల్లవేళలా కార్యసాధన అల్లాహ్ మార్గంలో పనిచేస్తూనే ఉంటాడు. రెండో భూమి ఏమిటంటే మునాఫిఖ్ల భూమి. చెప్పటం అయితే బాగా చెప్తారు, అసలు శూన్యమైపోతుంది. వాళ్ళు చెప్పిన మాటల వల్ల ఇతరులకు లాభం జరుగుతుంది కానీ తనకు మాత్రం ఏమీ లాభం జరుగుతుంది. మూడో భూమి ఉపమానం ఏమిచ్చారు, తిరస్కారం. వారి మీద ఇస్లాం వ్యవహారాలు, ఖురాన్ ఏమాత్రం దానికి పట్టింపు ఉండదు. ఏ విధంగా అయితే రంజాన్ మాసం వచ్చింది, ఎవరికి మేలు జరుగుతుంది? ఎవరైతే ముందుగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆధ్యాత్మికమైన జీవితాన్ని గడుపుతున్నారో వారికి మేలు జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వల్లజీ ఖబస లా యఖ్రుజు ఇల్లా నకిదా. ఏ భూమి అయితే బాగుండదో దాని మీద వర్షం పడినా సరే దాంట్లో నుంచి నకిదా, వేస్ట్గా పనికిరాని వాటియే వస్తాయి కానీ దాంట్లో మేలు ఉండదు. కదాలిక నుఫస్సిరుల్ ఆయాతి లిఖౌమి యష్కురూన్. కృతజ్ఞతలు తెలిపే వారికి మేము మా వ్యాఖ్యలను ఏ విధంగా వివరిస్తున్నామో చూడండి. కనుక మానవుడికి ఏదైతే సన్మార్గం దొరికిందో దాని పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండండి. అల్లాహ్ ఈ వరాన్ని మీకు కోరి ఇచ్చాడు, ఎంతోమందికి అది ఆ వరం దక్కలేదు. సొంత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాబాయ్ గారికి ఎంత తపన పడ్డాడో ఆయన, అల్లాహ్ నా బాబాయ్కి ధర్మం అవగాహన ప్రసాదించడం, కానీ దక్కలేదు. ఎక్కడో రోమ్లో ఉన్న ఆ సహాబీకు దక్కింది, ఎక్కడో బిలాల్ హబషాలో ఉన్న బిలాల్ గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్మార్గం ఇచ్చాడు. ఫారస్లో ఉన్న సల్మాన్ రజియల్లాహు తఆలా అన్హు గారికి దక్కింది, కానీ దగ్గరున్న బాబాయ్కి ఆయన సన్మార్గం గొప్ప వరం. ఇది దాని విలువ ఇప్పుడు తెలియదు. మనిషి చనిపోయిన తర్వాత అతని జీవితంలో ఎన్నైతే మేళ్ళు ఉన్నాయో అవన్నీ బయటికి వస్తాయి. సోదరులారా, సూరహ్ అరాఫ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 6 ప్రవక్తల జీవిత చరిత్రను ఇందులో సువిశాలంగా చర్చించపోయాడు. ఒకటి హజరత్ నూహ్ అలైహిస్సలాం. నూహ్ అలైహిస్సలాం గారి సందేశం సొంత కుమారుడు మరి ఆయన భార్య కూడా స్వీకరించలేదు. కనుక జల ప్రయాణం ఎప్పుడైతే వచ్చిందో కుమారుడు కూడా మునిగిపోయాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకొచ్చిన ప్రవక్త సందేశంలో 2 ప్రథమ అంశాలు ఉండేవి. ఒకటి
అల్లా సుబ్హానహు తాలాను ఆరాధించాలి, నిత్య దైవాలను ఆరాధించకూడదు. రెండు, ప్రవక్త ఏదైతే సిద్ధాంతం తీసుకొచ్చారో దాన్ని తప్పకుండా ఆచరించాలి. ఈ రెండు సిద్ధాంతాలని సొంత కుమారుడు కూడా అనుసరించలేదు. అల్లా సుబ్హానహు తాలా అంటున్నాడు, ఆయన గారు ఆ నీటిలో ములిగేటప్పుడు ఎప్పుడైతే జలప్రళయం వచ్చిందో హజరత్ నూహ్ అలైహిస్సలాం అన్నారు, యా బునయ్య మా ఆర్కబ్, మీరు ఓ నా తనయ్య రండి నాతో పాటు ఓడలో ఎక్కండి. కానీ ఆయన 950 సంవత్సరాలు ప్రచారం చేశారు. ఒకరు సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 950 సంవత్సరాలు చేసినా చాలా తక్కువ మంది ఆ ఒక ధర్మాన్ని స్వీకరించారు. 40 మంది స్త్రీలు, 40 మంది పురుషులు. ధరణి మీద ప్రప్రదంగా నావ తయారు చేసింది హజరత్ నూహ్ అలైహిస్సలాం గారు. ఆయన నావ తయారు చేసి తనను అనుసరించే వారందరినీ ఎక్కించారు. ధరణి మీద ఉన్న ఏదైతే పక్షుల జంటలో మరి జంతువుల జంటలుగా తన నావలో ఎక్కించుకున్నారు. అంత పెద్ద నావ ఆయన ఒక్కడే తయారు చేశారు. అవిశ్వాసులు అవహేళనలు చేస్తున్నారు, ఇది రోడ్ల మీద తిరుగుతుందా ఏంటి అని. ఇంటికాడ తయారు చేస్తున్నాం ఓ పెద్ద నావ. ఈ మధ్య కాలంలో కూడా 2026లో ఓ జలప్రళయం వస్తుందని ఆంగ్లేయ వ్యక్తి ఒక పెద్ద నావ తయారు చేశాడు. ఓ మొత్తం ప్రచారమే పెట్టాడు. కానీ అది వచ్చిందా? 2026 వచ్చేసింది. 2026 3వ నెల గడుస్తుంది, అయినా సరే జలప్రళయం రాదు. సోదరులారా, ఇది నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో ఒక ఘట్టం ఏమిటంటే, తన కుమారుడు మునిగిపోతుంటే తండ్రి ప్రేమ ఆప్యాయత ఉనికి వచ్చి అన్నారు, వాళ్ళ నా ఒక వారసుడు మునిగిపోతున్నాడు అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా అన్నాడు, ఇన్నహు అమ్లున్ గైర సాలిహ్, అతను నీ వారసుడు ఎలా అవుతాడు, నీ వంశానికి చెందినవాడు ఎట్టగా అవుతాడు, ఆచరణాత్మకమైన జీవితాల్లో ఆయన వెనుకబడి ఉన్నాడు కదా అంటాడు. సోదరులారా, ఎవరి కుమారులైతే కుమార్తెలైతే భార్యలైతే ఆచరణాత్మకమైన జీవితంలో వెనుకబడ్డారో సొంత ప్రవక్తలు సైతం వారికి అల్లా శిక్షల నుండి రక్షించలేకపోయారు. కనుక సోదరులారా, మన జీవితంలో హజరత్ నూహ్ అలైహిస్సలాం వారి ఈ జీవిత చరిత్రలో ఒక విషయం ఏమిటంటే, మనం కూడా మనతో పాటు మన భార్య పిల్లల్ని కూడా ఈ యొక్క మార్గంలో నడిపించాలి. ఆ జాతి వారి వద్దకు హజరత్ హూద్ అలైహిస్సలాం వచ్చారు. కానీ వాళ్ళ ఆయన మాట వినలేదు. రాత్రి పగలు ఆయనతో ఎంతైతే వాదోపవాదాలు ఆడారు, కానీ దైవ ధర్మాన్ని స్వీకరించలేదు. కానీ దైవం ఊరుకుంటాడండి? దైవ ప్రవక్తలు వచ్చిన తర్వాత, మంచి చెడ్డ తెలిసిన తర్వాత ఆ జాతి అనుసరించకపోతే దాని మీద పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. 7 రాత్రులు 8 పగలు గాలి ఎట్లా వీచిందంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏ వస్తువు కూడా నిలకడ లేకుండా పోయింది. వాళ్ళందరూ తారుమారైపోయారు. ధరణి మీద గాలితో వారి జీవితాలు అతలాకుతలం అయిపోయింది. 8 రాత్రులు 7 పగలు అల్లాహ్ సుబ్హానహు తాలా వారి జీవితాన్ని నాశనం చేశారు. సమూద్ జాతి వద్ద హజరత్ సాలిహ్ అలైహిస్సలాం వచ్చారు. సాలిహ్ అలైహిస్సలాం వచ్చి వారికి అన్నారు, అయ్యా మీరు ధర్మాన్ని స్వీకరించండి, దైవం అనేవాడు ఒక్కడే, నేను ప్రవక్తను, అంటే ఏదైనా ఆధారం చూపించండి అన్నారు. ఏం కావాలి ఆధారం అన్నారు. ఏం లేదు, ఈ కొండరాయి కనిపిస్తుంది కదా, వాళ్ళు రాళ్ళు తొలిచేవాళ్ళు. ఈ కొండరాయి కనిపిస్తుంది కదా, అందులో నుంచి ఒక వంటె, అది కూడా గర్భంతో ఉండాలి, బయటకు రావాలన్నారు. చూడండి, జాతి వారు విత్తండ వాదన చేస్తారంటే అల్లాహ్ సుబ్హానహు తాలా దాన్ని అన్నిటికీ కూడా పూర్తి చేస్తాడు. ఎందుకంటే ఆయన సమస్త సమర్థుడు. ఆయన హజరత్ సాలిహ్ అలైహిస్సలాం దుఆ చేశారు, అల్లాహ్ నా జాతి వారు ఇస్లాం స్వీకరిస్తానన్నారు, నా ఒక మాట వింటానన్నారు. కానీ ఒక ఆధారం అడుగుతున్నారు, అదేంటంటే ఈ బండరాయిల నుంచి వంటె రావాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా బండరాయి పగిలింది, అందులో గర్భంతో ఉన్న వంటె బయటకు వచ్చింది. అల్లాహ్ అన్నాడు, నాఫతల్లా, ఇది అల్లా వంటె అన్నాడు. ఊర్లో ఒకటే చెరువు ఉండేది, ఇది నీళ్ళు తాగితే మొత్తం ఎండిపోయేది. వాళ్ళ పశువులు గిసువులు ఏం ఉండేది కాదు. అల్లాహ్ సుబ్హానహు అన్నారు, కోరి తెచ్చుకున్నారు కదా, ఒకరోజు ఇది నీళ్ళు తాగుతుంది, ఒకరోజు మీ జంతువులు మీ పశువులు నీళ్ళు తాగాలి. చూసి దాన్ని కూడా హతమార్చారు. అంతే, అల్లాహ్ సుబ్హానహు తాలా ఆగ్రహం వారి మీద విరుచుపడి బండరాలు వాళ్ళ మీద పడి అల్లాహ్ సుబ్హానహు తాలా సమూలంగా నాశనం చేశారు. లూత్ అలైహిస్సలాం గారి జీవిత చరిత్ర అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్తున్నాడు. లూత్ అలైహిస్సలాం గారు తన పవిత్రమైన సందేశాన్ని వారికి చూపిస్తే వారు దాన్ని విశ్వసించడం దూరం, మరి అకృత్యాల్లో ఉన్నారు. వారు స్త్రీలను వదిలి పురుషులతో తమ కామవాంఛలను పూర్తి చేసుకునేవారు. అల్లాహ్ సుబ్హానహు తాలా అన్నాడు, ధరణి మీద నికృష్టమైన జాతి ఏదైనా ఉంటే అది మీదే అన్నాడు. నికృష్టమైన జాతి. అల్లాహ్ సుబ్హానహు తాలా అన్నాడు, ఇలాంటి నికృష్టమైన జాతిని మేము సమూలంగా నాశనం చేస్తాం. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ జాతిని ఆకాశంపై ఎత్తి కింద వేసి వారిని తునాతునకలు చేశాడు. అది లూత్ అలైహిస్సలాం అన్నారు, నా ఒక సందేశాన్ని వినండి అంటే వాటికి కూడా పెడచెవి పెట్టారు. కనుక సోదరులారా, నూహ్ అలైహిస్సలాం భార్య లూత్ అలైహిస్సలాం వారి భార్య గురించి
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, జరబల్లాహు మసలన్ లిల్లజీన కఫరు ఇమ్రత నూహి వ ఇమ్రత లూత్ కానత తహత అబదైన్ మిన్ ఇబాదిన స్సాలిహీన్ ఫఖానతహుమా ఫలం యుగ్ని అన్హుమా మినల్లాహి షై వ ఖీల దుఖులిన్ నార మఅద్ దాఖిలీన్. అల్లాహ్ అంటున్నాడు, అవిశ్వాసులకు లూత్ అలైహిస్సలాం భార్య, నూహ్ అలైహిస్సలాం భార్య ఆదర్శంగా మేము చూపిస్తున్నాం అన్నాడు. అవిశ్వాసులారా, మీరు కనుక విశ్వాస వైఖరిని అవలంబించకపోతే చూడండి, నా ప్రవక్త నూహ్ అలైహిస్సలాం భార్య కూడా అట్లాగే చేసింది. నా ప్రవక్త లూత్ అలైహిస్సలాం భార్య కూడా విధి విధానాన్ని అనుసరించలేదు. ఫఖానతహుమా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వారు తమ జీవితంలో దైవ ప్రవక్తల విధానాన్ని వదిలేశారు. ఫలం యుగ్ని అన్హుమా మినల్లాహి షై, అల్లాహ్ తరపు నుంచి ఏదైనా శిక్ష వస్తే ఆ శిక్షను ప్రవక్తల నుండి కూడా వాళ్ళ భార్యల నుంచి తప్పించలేకపోయారు. ఏదైతే వలీలు రక్షిస్తారో, పీర్లు రక్షిస్తారు, జెండాలు రక్షిస్తాయి, సమాధులు రక్షిస్తాయి మీరు అంటున్నారు కదా, సొంత భార్యలకు ప్రవక్తలే రక్షించకపోయారు అంటున్నాడు అల్లాహ్. ఫఖానతహుమా ఫలం యుగ్ని అన్హుమా మినల్లాహి షై వ ఖీల దుఖులిన్ నార మఅద్ దాఖిలీన్. ఓ స్త్రీలారా, నరకంలో చేరి వారితో మీరు కూడా చేరిపోండి అన్నాడు. అంత గొప్ప ప్రవక్తల భార్యల దుస్థితి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరత్ తహరీంలో వివరిస్తున్నాడు. మానవుడు ఎంత మంచోడైనా సరే భార్య కూడా తన మార్గంలో నడిస్తేనే వాళ్ళ దాంపత్య జీవితం పరలోకన్నా సాఫీగా ఉంటుంది. వాళ్ళు ఇరువురు స్వర్గంలో ప్రవేశిస్తారు. భర్త మార్గం వేరు, భార్య మార్గం వేరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరిరువురికి వేరే వేరే రీతి ఇస్తాడు. అందుకోసం అల్లాహ్ అంటున్నాడు, ప్రవక్త అయి ఉండి కూడా తన భార్యకు లాభం నష్టం చేయలేదు. షుఐబ్ అలైహిస్సలాం వారి జాతి, షుఐబ్ అలైహిస్సలాం గారు మంచి దైవ ప్రవక్త గారు. ఆయన గారు కూడా సిద్ధాంతాన్ని వివరించారు. అయ్యా, నేను మీ ప్రవక్తని దైవం ఒక్కడిని అనుసరించండి. వాళ్ళు చేసే అకృత్యం ఏమిటంటే తూనికలు కొలతల్లో వాళ్ళు తేడా చేసేవారు. ఇవాళ కూడా చేస్తాం కదా మన సమాజం. తూనికలు కొలతల్లో ఏదైతే జాతి తేడా చేస్తుందో ఆకాశం నుండి వర్షాన్ని అలా ఆపేస్తారు. ఒకవేళ మూగజీవులు లేకపోతే ఒక్క చుక్క వర్షం కూడా కింద పడదు. తూనికలు కొలతలకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించిన జాతిల స్వస్థతి మనకు తెలియజేసి అన్నాడు. ఆ జాతుల్లో రుగ్మతులవి చోటు చేసుకున్నాయి. దాన్ని మేము సమూలంగా నాశనం చేసాం కనుక అట్లాంటి ధోరణి మీరు అనుసరించకండి అన్నారు. హజరత్ మూసా అలైహిస్సలాం గారి చరిత్ర ఖురాన్లో 35 సార్ల కంటే ఎక్కువగా హజరత్ మూసా అలైహిస్సలాం వారి చరిత్ర వచ్చింది. మూసా అలైహిస్సలాం వారి చరిత్రలో ప్రథమ ఘట్టం ఏమిటంటే, ఆయన బాల్యం నుంచి ఫిరౌన్ దగ్గర ఉన్నాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత అల్లాహ్ ఆయనకి ప్రవక్త చేశాడు. ఇక ప్రవక్త అయిన తర్వాత ఆయన ఆ సందేశం తీసుకొని ఫిరౌన్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన అంటాడు, నా దగ్గర పెరిగినోడువే నువ్వు, నా దగ్గర పెరిగినోడు నాకు సందేశం ఇస్తావా అంటాడు. అల్లాహ్ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం అన్నారు, లేదు, నేను దైవ ప్రవక్తను, అంటే మా వాళ్ళల్లో ఒకరిని చెప్పి పారిపోయినోడివే కదా, మా ఇంట్లో పెరిగినోడివే కదా అనగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపున హజరత్ మూసా అలైహిస్సలాం అన్నారు, లే, అట్లా కాదు, ధర్మం అనేది అందరికీ దైవం నాకు ప్రసాదించాడు, అంటే నీ దగ్గర ఆధారమే ఉంది అన్నారు. నువ్వు ప్రవక్త అనేది ఏంటయ్యా, 10 సంవత్సరాలు అయితే వెళ్ళిపోయి వచ్చి ఇప్పుడు వచ్చావు, ప్రవక్త అంటున్న ఆధారం ఏంటి అన్నాడు. హజరత్ మూసా అలైహిస్సలాం గారు తన కర్రను కింద వేశారు. ఏమైంది, అది పెద్ద సర్పం అయిపోయింది. తన చెంకలో చేసి బయటికి తీశాడు. మెరుస్తుంది, మామూలుగా మెరవట్లా, ఫుల్ మెరుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఇది వ్యాధితో మెరవట్లేదు, వాస్తవంగా ఇదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపున. ఆహా, ఇదేనా, నేను కూడా చేస్తాను ఇట్లాంటి, ఇది జాదు మంత్రజాలము అని ఏమన్నాడు. సరే, వీళ్ళని పక్కన పెట్టండి అన్నారు. చూడండి, ఇక్కడ ఒక సందేశం ఉంది. ఒక రాజుకి సందేశం ఇవ్వడానికి వస్తే బలం ప్రదర్శన చేయాలి కదా. ఆయన ఏంట్రా పారిపోయి వచ్చావు, నువ్వు పట్టుకోవాలి, నేను శిక్షించాలన్నా న్యాయం ఆ రూపం. అప్పుడు కూడా న్యాయానికి కళ్ళు లేవని ఇప్పుడు చెప్తున్నారు. ఆ రూపంలో కళ్ళు ఉండేవి. వాళ్ళు అన్నారు, నువ్వు ఆధారం తీసుకొచ్చావు, దానికి మేము ఢీ కొట్టేది తీసుకొచ్చాము, అంతేగాని దొరికేవరా నీకు ఇంతటితో స్వస్తి చెప్తాం అనే భావన లేదు. చూడండి, ఫిరౌన్ చేష్టల్లో కూడా అంత కర్కుటుకుడు మనసులో కూడా ఒక ఆధారం చూపిస్తే మేము కూడా దానికి ఆధారం చూపించాలనే భావన ఉంది, కానీ ఆయన సమూలంగా తుడిచేయాలనే భావన లేదు. మంచి అనేది వెనకటి నుంచే ఉండేది. ఇవాళ కర్కోట తత్వం విలయతాండవం చేస్తుంది మానవుల దగ్గర. సరే అని మీరు ఉండండి, రేపు ఉదయం మేము కూడా మంత్రజాలను తీసుకొస్తాం. మంత్రజాలకులు వచ్చారు. ఏంటయ్యా, ధరణి మీద ఉన్న పెద్ద పెద్ద జాదుగర్లందరినీ తీసుకొచ్చారు. ఏంటి, ఏం మూసా అలైహిస్సలాంతో మీరు పోటీ పడాలి, మాకేమైనా ఇస్తారా, మీరు గెలిస్తే కాలేనా, మీకు మేము దగ్గర, మాకు మీరు సామీప్యంగా ఉండిపోతారు. ఇక సరే ఖాలు యా మూసా ఇమ్మా అన్ తుల్ఖియ వ ఇమ్మా అన్ నకూన అవ్వల మన్ అల్ఖా. ఓ మూసా అలైహిస్సలాం వారు, ఇక మీ దగ్గర ఉన్నది
ఏసీ చూపిస్తారా, మా దగ్గర ఉన్న ఏసీ చూపిస్తాను అని అడిగారు. మూసా అలైహిస్సలాం అన్నారు ఖాల మీరే వేయండి, ఏం వేస్తారో వేయండి అని. ఖాల హిబాలుహుం వాసియుహుం, వాళ్ళు వేసిన తాళ్ళు కర్రలు పాములై నాట్యం వేస్తున్నాయి. ఫౌజత ఫీ నఫ్సిహి కైఫా, హజరత్ మూసా అలైహిస్సలాం గారు మనసులో భయపడ్డాడు. ఖాల లా తఖఫ్, ఓ మూసా అలైహిస్సలాం గారు మీరు భయపడుతున్నారు, ఇన్నకంతలాల మీరే ప్రబలుతారండి, మీరే వీర విజయులు అవుతారు. వాల్కి మా ఫీ యమీనిక తల్ఖఫ్ మా సనవు ఇన్నమా సనవు కైదు సాహిర్ వలా యుఫ్లిహు సాహిరు హైసు అతా. మీ చేతిలో ఉంది కర్ర, వేయండి. వేయగానే అవి బుడకాయ కర్రలను తాళ్లను మింగేసింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీరు వేయంగానే అవన్నీ మొటుమాయమైపోతాయి. జాదు ఏదైతే చేసేవాడు ఉన్నాడు ఎటువైపు నుంచి వచ్చినా సరే విజయం ప్రాప్తమవుతాయా అని అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ గ్రంథంలో అంటాడు. ఇది చూడంగానే వాళ్ళందరూ సజ్దా చేసేసారు. సోదరులారా, ఇక్కడ ఒక విషయం ఏమిటంటే జాదుగర్లు సజ్దా చేసే ఉన్నారు. ఆమన్నా బిరబ్బి హారూన మూసా, మేము విశ్వసిస్తున్నాము హారూన్ అలైహిస్సలాం మూసా అలైహిస్సలాం ఒక దైవాన్ని అని ఒప్పుకున్నారు. అంత పెద్ద ఫిరోన్ ముందు వచ్చింది వాళ్ళ తరపున, చేసింది ఇక్కడ విశ్వాసం స్వీకరణ. ఏంటి ఇక్కడ మర్మహేతు ఏమిటి అంటే జాదుగర్ల దగ్గర ఒక గీటురాయి ఉంది. సత్యం అసత్యం ఏమిటో అది గీస్తే తెలిసిపోయేది. అదేమిటి తెలుసా, జాదు ఎప్పుడు కూడా జాదుని మింగదు, మంత్రజాలాన్ని మింగదు. కానీ ఇక్కడ వేసింది కర్ర ఏమిటి, వహిబాలుహుం వాసియుహుం యుఖయ్యలు ఇలైహి మిన్ సిహ్రిహిం యసా. అలా అన్నాడు. వాళ్ళు వేసిన ఏవైతే కాళ్ళు కర్రలు మొత్తం మూసా అలైహిస్సలాం వేసిన ఆ ఒక్క కర్ర మింగేసింది. అంటే ఏంటి, జాదు మింగదు, ఇది జాదు కాదు, ఇది అల్లాహ్ తరపు నుంచి గొప్ప మహిమ అని వాళ్ళు తెలుసుకున్న తర్వాత సజ్దా చేశారు. మనకి ఎన్ని రూపాలు తెలిసినా సరే ఎప్పుడైనా మనం అంతర్భావంగా దైవవంతులు మరుతామా? మనం అసలు విషయం ఇదే. మనిషికి అర్థమైపోయిన తర్వాత తన అహంని పక్కన పెట్టి, తన పూర్వీకుల పద్ధతులను పక్కన పెట్టి ధర్మాన్ని అనుసరించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. ఎమ్మటే సజ్దా చేసి మేము విశ్వసించామనగానే పక్కడోడు ఊరుకుంటాడా, పిలిపించినోడు ఊరుకుంటాడా అని అన్నాడు. ఏం చేస్తున్నారా మీరు, ఏం జరుగుతుంది ఇక్కడ, పిలిచింది నేను, స్వీకరించింది నువ్వు, ఏమవుతుంది ఇక్కడ అన్నాడు. ఏమవుతుంది, ఏమనుకున్నారు నన్ను మీరిద్దరు, ఈయన పెద్ద మంత్రికుడు, మీరిద్దరు చిన్నోళ్ళు, మీరు గ్రూప్ అయిపోయారు. ఒకవేళ నా మాట వినకపోతే మీ వ్యతిరేక దశలో కాళ్ళు చేతులు నరికేస్తానన్నాడు. ఎవరికన్నాడు? జాదుగర్లకు అన్నారు. జాదుగారికి జవాబు ఏమి ఇచ్చారు తెలుసా, నువ్వు ఏం చేస్తావో చేసుకో అన్నారు. ఏంటి, ఇస్లాం స్వీకరించి ఎంతసేపు అయిందాడు? నిమిషాలే. అల్లాను నమ్మి ఎంతసేపు అయింది? నిమిషాలు. ఏమన్నారు? లాజైరా, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నువ్వు ఏమన్నా చేస్తే మా ఐహిక జీవితాన్ని నాశనం చేస్తావు, మా పరలోక జీవితం ఉజ్వలం అయిపోయింది అంటున్నారు. అల్లాహ్, చిన్నపాటి క్షణంలో ఇస్లాం స్వీకరించేశారు, దైవం మీద నమ్మకం పెట్టుకున్నారు. మరి ఎంత పెద్ద ఆపద వచ్చినా బేఖాతరు ఉన్నారు. ఇవాళ కొద్దిగా ఇస్లాంలో వచ్చి ముళ్ళు గుచ్చుకుంటే నమాజ్కి వస్తున్నాను యాక్సిడెంట్ అయిందిరా, ఏమైనా ఉందా, ఇలా జరుగుద్దా? అల్లాహ్ అక్బర్. చిన్నపాటి క్షణంలో ఇస్లాం స్వీకరించారు, ధర్మాన్ని ఒప్పుకున్నారు. వచ్చిన ఆపద ఎంత పెద్దదైనా బేఖాతరు అన్నారు. పర్వాలేదు, ఎంత పెద్దది వచ్చినా మేము తట్టుకుంటాం. ఎందుకు, ఇహలోకం ఎప్పుడైనా వదిలేయాల్సిందే, పరలోకమే మాకు దక్కిపోతే ఇంకేంది ఇది అన్నారు. సోదరులారా, అసలు వాస్తవం ఏమిటంటే మానవుడు జ్ఞాన నేత్రాలు తెలుసుకోవాలి. ఈ జీవితం ఏమీ కాదు, ఆ జీవితం అసలు జీవితం అనేది ఎప్పుడైతే గుర్తుండిస్తుందో ఎంత పెద్ద ఆపద వచ్చినా సరే ముళ్ళుతో సమానమైపోతుంది. ముళ్ళు గుచ్చుకుంటే ఎలాగవుతుంది, అంత సమానమైపోతుంది. లేకపోతే ముళ్ళు గుచ్చుకున్నా సరే పర్వతం అంత ఉంటుంది. కనుక సోదరులారా, ధర్మం అంటే ఆషామాషిగా రాలేదు, దీంట్లో చాలా బలం ఉంది. అల్లాహ్ పవిత్ర ఖురాన్లో గతించిన వారి జీవిత చరిత్రలు చెప్పి మాకు అభయం ఇస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, ఏం వచ్చినా సరే వస్తాయిపోతాయి, ఏమూ లేదు. కానీ మీకోసం మేము స్వర్గాన్ని తయారు చేసాము. ఇక్కడ ఆపదలు ఉంటాయి, అక్కడ సుఖాలు ఉంటాయి, ఏం పర్వాలేదు, నా వైపుకే మరలాలి మీరు అంటున్నాడు. కనుక సోదరులారా, ఈ రంజాన్ పర్వదినాలు అతి వేగంగా దూసుకుపోతున్నాయి. అతి త్వరలో ఇవి ముగింపు దశకు వెళ్తున్నాయి. కనుక అత్యధికంగా నమాజులు చేయటం, ఆరాధన చేయటం, దువాలు చేయటం,
దీన్ని మామూలుగా చేసుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా యొక్క ఆరాధనను, మా యొక్క ఉపవాసాలను స్వీకరించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.